డియర్ జంతు ప్రేమికులారా, మనిషి ప్రాణం ముఖ్యమా, కుక్క ముఖ్యమా? ఈ విషయాన్ని మాట్లాడే ముందు ఒక్కసారి ఈ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం. 2024లో దేశంలో 37.17 లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 10,000కు పైగా కుక్క కాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్లో ప్రతి ఏటా ర్యాబిస్ కారణంతో ఏకంగా 18,000 నుంచి 20,000 మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పిల్లలే అధికం. ఇక 2018లో 75.7 లక్షల కుక్క కాటు కేసులుండగా కోవిడ్ సమయంలో అంటే 2021లో కేవలం 17 లక్షలకు తగ్గాయి. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే, అప్పుడు జనాలు రోడ్ల మీద తిరగలేదు కాబట్టి. కానీ ఆ తర్వాత మళ్ళీ పెరిగి 2024లో 37.2 లక్షలకు చేరుకున్నాయి. చూశారు కదా ఈ లెక్కలు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల్ని తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద చర్చకే దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కుక్కల గొడవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కల దాడుల వల్ల ర్యాబిస్ కేసులు పెరిగాయి. దీంతో సుప్రీంకోర్టు వచ్చే 8 వారాల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైనా కుక్కల తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా కోర్టు హెచ్చరించింది. కుక్కల దాడులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇక ఆగస్టు 11న జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ కోర్టు ఏం చెప్పింది అంటే, ర్యాబిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలను ఈ జంతు ప్రేమికులు తిరిగి తెస్తారా? ప్రజల ప్రాణాల కంటే జంతు సెంటిమెంట్ ముఖ్యమా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న అన్ని వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక షెల్టర్లలో వీధి కుక్కలకు అవసరమయ్యే ఆహారం, నీరు, టీకాలు, స్టెరిలైజేషన్ లాంటి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది. అంతేకాకుండా ఆ షెల్టర్లలో సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్పింది. కుక్క కాటు ఘటనలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి 4 గంటల్లోగా స్పందించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకైతే దారితీసాయి. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. జంతు సంక్షేమ కార్యకర్తలు ఈ ఆదేశాలు అమానవీయమని విమర్శించారు. వీధి కుక్కల సమస్యకు వ్యాక్సినేషన్, వాటికి శస్త్రచికిత్సలు చేయటం వంటి మానవతా దృక్పథంతో కూడిన పరిష్కారాలు సూచించారు. టాలీవుడ్ నటి సదా ఓ సహజమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో 3 లక్షలకు పైగా వీధి కుక్కలున్నాయి. వాటన్నింటినీ 8 వారాల్లో ప్రభుత్వం షెల్టర్స్లో ఎక్కడ సిద్ధం చేయగలదు? ఇది జరగని పని. వాటన్నింటినీ షెల్టర్లలో ఉంచటం సాధ్యపడదు. కాబట్టి చివరకు చంపేసే పరిస్థితి వస్తుంది. మాస్ కిల్లింగ్స్ జరుగుతాయి అని భయం వేస్తోంది అనేది సదా వాదన. మనుషుల, కుక్కల అన్న విషయానికి వస్తే ఈ వ్యవహారంపై సమాజం 2 రకాలుగా చీలింది. సుప్రీం నిర్ణయానికి మద్దతు పలికేవారు కొందరైతే వ్యతిరేకించేవారు మరికొందరున్నారు. వీధి కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి గురించి వీళ్ళు అసలు ఆలోచించరా? మనుషుల ప్రాణాల కంటే కుక్కల ముఖ్యమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మరికొందరు మాత్రం మూగజీవాల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ స్పందిస్తున్నారు. ఇక ఈ వారంలో ఒక బహిరంగ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గుజరాత్కు చెందిన ఒక కుక్క ప్రేమికుడు శారీరకంగా కూడా దాడి చేశాడు. ఇక మరోవైపు కుక్కల్ని పట్టుకోవడానికి వచ్చిన ప్రభుత్వ బృందాలతో కొందరు వ్యక్తులు ఘర్షణ పడి మరీ ఆ పట్టుబడిన కుక్కలను విడిపించేందుకు ప్రయత్నించిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. ఆగస్టు 14న విచారణ జరిపిన ఈ 3 సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యకు ప్రధాన కారణం స్థానిక అధికారుల నిర్లక్ష్యం అని వ్యాఖ్యానించింది. కుక్కల స్టెరిలైజేషన్, టీకాలకు సంబంధించిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ను అమలు చేయడంలో అధికారులు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల వారీగా కుక్క కాట్ల పరిస్థితి ఎలా ఉంది అన్నది ఒక్కసారి చూస్తే, మహారాష్ట్రలో 2022-24లో 13.5 లక్షల కేసులు, ఇక తమిళనాడులో 12.9 లక్షలు, గుజరాత్లో 8.4 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 6.5 లక్షలు. ఇక 2019 గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో 20.6 లక్షల వీధి కుక్కలు, ఒడిశాలో 17.3 లక్షలు, మహారాష్ట్ర, రాజస్థాన్ ఒక్కోటి 12.8 లక్షలు, కర్ణాటక 11.4 లక్షలు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 26,334 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.
2024 మొత్తంగా కూడా 68,090 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జూలై 31 వరకు 49 ర్యాబిస్ కేసులు ఫైల్ అయ్యాయి. జనవరి, జూన్ 2025లో 65,000 కుక్కలు స్టెరిలైజేషన్ మరియు టీకాలు పొందాయి. ఇక 2024-25లో 97,994 కుక్కల స్టెరిలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇక కర్ణాటక, కేరళలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కర్ణాటక 2024లో 3.6 లక్షల కుక్క కాటు కేసులు, 42 ర్యాబిస్ మరణాలు సంభవించాయి. గత 6 నెలల్లోనే 2.3 లక్షల కేసులు, 19 మరణాలు జరిగాయి. ఇక కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి దేశంలో షెల్టర్లు ఎక్కడైనా ఉన్నాయా కుక్కల కోసం అన్న విషయానికి వస్తే, ఈ వీధి శునకాల కోసం దేశంలో చాలా తక్కువ షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గురుగ్రామ్లో 50,000 వీధి కుక్కలుంటే కేవలం 2 షెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక నోయిడాలో ఏకంగా 1.5 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే కేవలం 4 ప్రైవేట్ షెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీటి కోసం. ఇవన్నీ చూశాక ఒక్క విషయం అయితే అర్థమవుతుంది. ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నా, మనిషా కుక్క? ఈ విషయానికి వచ్చినప్పుడు ఫైనల్గా మీరంతా కలిసి ఈవెన్ సుప్రీంకోర్టు చేత కూడా కుక్కే ముఖ్యం అని అనిపించారు. లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఏదైతే ఉందో అది చూస్తే ఇదే కన్ఫర్మ్ అవుతుంది. మీరంతా కూడా ఒక్క విషయం చేయొచ్చు, అంటే ఇలా కుక్కల్ని చంపేస్తారా, కుక్కల్ని పట్టి ఎక్కడో పెట్టేస్తారా, కుక్కలు మనతో పాటు పెరగాలి అన్నంత విశాల హృదయం ఉన్నప్పుడు మీరంతా, అంటే సెలబ్రిటీలు ఎవరైతే కుక్కలకి సపోర్ట్ చేస్తున్నారో, సపోర్ట్ చేయొద్దని నేనైతే చెప్పను, కాకపోతే ఆ సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా వీధి కుక్కలున్న ప్లేస్లో కారు దిగి మీరు నడవగలరా? ఒక 10 కుక్కలు ఒక వీధిలో ఉంటే ఆ ప్లేస్లో మీరు కారు దిగి నడవగలుగుతారా? కారుల్లో తిరిగితే మీకు కుక్కల బాధలు తెలియవు, అవి కరుస్తున్న వాళ్ళ బాధలు అసలే తెలియవు. సో కారు దిగి నడిచి చూడండి, అప్పుడు మీకు ఆ కుక్కలు ఎలా కరుస్తున్నాయి, ఎలా పీక్కు తింటున్నాయి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఏడుపులు గగ్గోలు చేసి కుక్కల్ని చంపేస్తారా అని ఏడ్చారో వాళ్ళంతా కూడా ఒక తీర్మానం చేసుకోండి. వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత మీరు ఒక్కొక్క కుక్కని దత్తత తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. కరెక్టే కదా? అండ్ అలాగే యానిమల్ లవర్స్, మామూలుగా ఒక సగటు మనిషి గురించి మనం ఆలోచిస్తే, సగటు మనిషి అనేవాడు మీ ఇంట్లో ఉన్నట్టుగా ఆయాలు, లేకపోతే హెల్పర్సు, లేకపోతే పని మనుషులు, ఇలాంటి వాళ్ళు ఎవరో ఒక సగటు మనిషికి ఉండరు. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో ఒక పిల్లాడో ఒక పిల్లో పక్క షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురా అమ్మా అని మనం ఇంతకుముందు చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ వీధిలో మనం గేటు తీసి చూస్తే 10 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఎక్కడ ఆ పిల్లాడిని పీక్కు తింటాయో అని భయపడుతున్నారు పేరెంట్స్. అలాంటి టైంలో ఆ పేరెంట్స్ బయటకు వెళ్ళాలన్నా కూడా భయంగానే ఉంటుంది. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేవు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీకు తెలియవు. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి చూడండి, అప్పుడు మీరు కుక్క మనిషా అన్నప్పుడు ఎవరికి ఓటేస్తారు? మీ ఆత్మ విమర్శకే వదిలేస్తున్నాం. ఫైనల్గా యానిమల్ లవర్స్, ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. మీరు ఎంతో లక్షలు వేలు ఖర్చు పెట్టి కుక్కల్ని, అంటే ఆ బ్రీడు ఈ బ్రీడు అని చెప్పి జర్మన్ షెపర్డ్ లేకపోతే ఇంకేదో అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి కుక్కల్ని తెచ్చి పెంచుకుంటున్నారు. సో అవే లక్షలు ఖర్చు పెట్టి ఈ వీధి కుక్కలకి స్టెరిలైజేషన్ చేసి లేకపోతే వ్యాక్సిన్ ఇప్పించి ఆ కుక్కల్ని మీరు పెంచుకున్నా కూడా ఇన్ని బాధలనే ఉండవు. అండ్ చిన్నపిల్లల్ని పీక్కు తిన్నప్పుడు ఒక్క సెలబ్రిటీ అనే బయటకు వచ్చి సపోర్ట్గా మాట్లాడారా? ఆ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి పలకరించారా? ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా మీరు? ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది.